ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ అనే ఈ సెంటెన్స్లో A to Z ఆల్ఫాబెట్స్ అన్నీ ఉన్నాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్పై కనిపిస్తున్న వీడియోలో సీ హార్స్ తన బేబీస్కి జన్మనివ్వడం చూడొచ్చు. 1942లో బ్రిటిషర్స్ తాజ్మహల్ డోమ్ని అంటే ఈ పైభాగాన్ని బ్యాంబూ స్టిక్స్తో కవర్ చేశారు. ఎందుకంటే అది వరల్డ్ వార్ II సమయం. అలాగే జపనీస్ మరియు జర్మన్స్ ఏ క్షణమైన తాజ్మహల్పై బాంబుల దాడి చేయవచ్చు. కాబట్టి తాజ్మహల్కి చాలా హాని ఉంది. అందుకని బ్రిటిషర్స్ ఆ బాంబర్లను తప్పుదోవ పట్టించడానికి తాజ్మహల్ డోమ్ని ఇలా బ్యాంబూ స్టిక్స్తో కనిపించకుండా చేశారు. చైనాలో మహిళలకు ప్రత్యేక పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి. వీటిని స్క్రీన్పై చూస్తున్న విధంగా పింక్ హీల్ సింబల్తో మార్క్ చేస్తారు. మరియు ఇవి మెన్స్ పార్కింగ్ స్లాట్స్ కన్నా 1.5 రెట్లు పెద్దవిగా ఉంటాయి. అంటే 150% పెద్దగా ఉంటాయి. యూకలిప్టస్ ట్రీ ఆకులు గోల్డ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సైంటిస్టుల పరిశోధనలో తేలింది ఏంటంటే ఆ చెట్టాకుల్లో చాలా మైన్యూట్ గోల్డ్ పార్టికల్స్ ఉంటాయంట. వీటిని మనం కేవలం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం. మరియు యూకలిప్టస్ చెట్టు ఆకుల్లోకి గోల్డ్ ఎలా వస్తుందంటే ఈ యూకలిప్టస్ చెట్లు వాటర్ కోసం వాటి రూట్స్ని చాలా లోతుగా పంపిస్తాయి. ఒకవేళ ఆ రూట్స్ వెళ్ళే చోట ఏదైనా గోల్డ్ పార్టికల్స్ ఉంటే వాటిని అబ్జర్వ్ చేసుకొని లీవ్స్లోకి పంపిస్తాయి. కానీ ఇలా చెట్టాకులకు గోల్డ్ రావాలంటే ఆ చెట్టు కింద ఒక గోల్డ్ మైన్ ఉండాలి. మరియు ఆ చెట్టు నుండి 1 లేదా 2 గ్రాముల గోల్డ్ మాత్రమే వస్తుంది. 1958లో రాబర్ట్ టిన్ మరియు జాన్ కుక్ అనే ఇద్దరు పైలట్స్ 64 days 22 hours 19 minutes and 15 seconds పాటు సిస్కా అనే ఒక ఫ్లైట్ని నడిపి వరల్డ్ రికార్డ్ని స్థాపించారు. ఆ రికార్డ్ ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. మరియు ఫ్యూయల్ కోసం ఆ ప్లేన్స్ని ప్రతిరోజు సాయంత్రం గ్రౌండ్కి దగ్గరగా తీసుకొచ్చి ఒక సేమ్ స్పీడ్లో వెళ్ళే కార్ని ఉపయోగించి రీఫ్యూయల్ చేసేవారు. ఆ రీఫ్యూయల్ ప్రాసెస్ని ఇప్పుడు మీరు స్క్రీన్పై చూడొచ్చు. అలాగే పైలట్స్కి కావాల్సిన ఫుడ్ కూడా ఇచ్చేవాళ్ళు. థామస్ ఎడిసన్ ఎప్పుడైనా తన చైర్లో కూర్చునేటప్పుడు తన 2 చేతుల్లో 2 స్టీల్ బార్స్ పట్టుకొని మరియు ఫ్లోర్పై ఒక మెటల్ సాసర్ని పెట్టి కూర్చునేవాడు. ఎందుకంటే ఒకవేళ ఎడిసన్ నిద్రలోకి జారుకుంటే తన చేతిలో ఉన్న బాల్స్ ఆటోమేటిక్గా సాసర్పై పడేవి మరియు పెద్ద సౌండ్ వచ్చేది. దాంతో ఎడిసన్ మళ్ళీ లేచేవాడు. మరియు ఈ టెక్నిక్ని హైప్నోజిగియా అని పిలుస్తారు. ఏరోప్లేన్లో ఫుడ్ టేస్ట్గా ఉండదు. ఎందుకంటే అన్ని వేల అడుగుల ఎత్తులో మన బాడీకి ఉండే సెన్స్ ఆఫ్ స్మెల్ మరియు టేస్ట్ చేసే ఎబిలిటీ 50% వరకు తగ్గుతాయి. అందుకే ఏరోప్లేన్లో ఫుడ్ టేస్ట్గా ఉండదు. యాపిల్ కంపెనీ పేరు యాపిల్ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ ఎందుకు పెట్టాడంటే స్టీవ్ జాబ్స్కి యాపిల్ అంటే చాలా ఇష్టం మరియు యాపిల్స్ తినాకే తన వర్క్ని స్టార్ట్ చేసేవాడు. ఆఫ్లైన్ యాప్స్కి మనీ ఎలా వస్తుంది? ఈ క్వశ్చన్ని నేను చాలా వీడియోస్ కింద కామెంట్స్లో చూశాను. అయితే ఇప్పుడు నేను మీకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చెప్తాను. మనం చాలా ఆఫ్లైన్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుతుంటాం. కానీ మనం ఆ ఆఫ్లైన్ యాప్స్ని మొబైల్ డేటా ఆన్ చేసి చూస్తుంటాం. అప్పుడు ఈ యాప్ మనకు ఆ యాప్లో ఎన్నో యాడ్స్ని చూపించి మనీ ఎర్న్ చేస్తుంది. సేమ్ యూట్యూబ్ లాగా. మరికొన్ని యాప్స్ మన డేటాని అంటే కాంటాక్ట్స్ని, కాల్ హిస్టరీని, బ్యాంక్ మెసేజెస్ని కలెక్ట్ చేసి అమ్మేస్తుంటాయి. 3. ట్రూకలర్ యాప్ని తీసుకోండి. ట్రూకలర్ యాప్ మన కాంటాక్ట్స్ అన్నింటినీ తన డేటాబేస్లోకి ఎక్కించుకుంటాయి మరియు వీక్లీ మెంబర్షిప్, మంత్లీ మెంబర్షిప్ అని చెప్పి మనీ ఎర్న్ చేస్తాయి. 4. గేమ్స్. ఆఫ్లైన్ గేమ్స్ లైక్ క్యాండీ క్రష్ మరియు హిల్ క్లైంబ్ రేసింగ్ యాప్స్ ఇన్ యాప్ మర్చెండైజ్ అంటే ఫ్రీ ఫైర్లో డైమండ్స్ మరియు పబ్జీలో యూసీ లాంటి వాటి ద్వారా మనీ ఎర్న్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.